పార్టీ, 140 ఏండ్ల వయసున్న పార్టీ, దేశ ప్రజలకి అంటే 3 తరాలు, పాత తరము, నడి వయస్కులు, ఇప్పుడు వస్తున్న కొత్త తరము జెన్జీలు అంటారు కదా, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఎట్లున్నాయి, వీళ్ళు ఈ పార్టీని ఎట్లా చూస్తున్నారు అనే సోయి కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు ఏ అంశం తీసుకున్నా ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుని దేశమంతా తిరిగి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఊదరగొట్టిండు. మేము కాన్స్టిట్యూషన్ పరిరక్షకులము, మేమే కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా మాట్లాడిండు. తెలంగాణలో రాజ్యాంగము ఎంతగా అటకెక్కిచ్చేశారో, కర్ణాటకలో ఏం చేశారో ఇవన్నీ కూడా దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మహారాష్ట్ర ఓటర్లైనా, హర్యానా ఓటర్లైనా, ఢిల్లీ ఓటర్లైనా మీ తెలంగాణ మోడల్, మీ కర్ణాటక మోడల్ మాకు వద్దు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేను చాలా ఆబ్జెక్టివ్ గా నేను చెప్తున్నా అండి, మతానికి సంబంధించి హిందూ మతం గొప్పదా, ఇస్లాం గొప్పదా, క్రిస్టియానిటీ గొప్పదా, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కడు హిందువే అనే ఒక ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తంటాలు పడతా ఉన్నారు. మేము హిందువులని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు తంటాలు పడుతున్నారు. అది వర్కౌట్ అవడం లేదు. ఇప్పుడు రామ మందిరానికి సంబంధించి బాబ్రీ మసీద్ కూల్చివేత, రామ మందిరం ఎపిసోడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. ఏదైనా ఒక లైన్ పట్టుకొని ఉండాలి జాతీయ పార్టీ అనేవాళ్ళు. తప్ప రైట్ అనేది ప్రజలు తేలుస్తారు. అసలు రామ మందిరానికి శిలాన్యాస్ చేసిందే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఆ బాబ్రీ మసీద్ కూలిపోయిందే పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. మేము సెక్యులర్ పార్టీ, మేము అన్ని మతాలని సమానంగా చూస్తామంటే ఈరోజు ముస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగడానికి కారణము వీళ్ళు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి కూడా వాళ్ళు కర్ణాటక అసెంబ్లీలోనేమో తీర్మానం చేస్తారు, ఫిరాయించిన ఎమ్మెల్యేలకి జీతాలు, పెన్షన్లు ఆపేయాలని తీర్మానం చేస్తారు. తెలంగాణలో మరొక రకంగా చేస్తారు. నేను స్థూలంగా ఏం చెప్తున్నానంటే వాసుదేవరావు గారు, ప్రేక్షకులందరికీ కూడా, సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నట్టు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక విధానం అంటూ ఉండాలి. ఎన్నికలకు సంబంధించి ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, స్ట్రాటజీలు, వ్యూహాలు ఇవన్నీ ప్లే చేస్తా ఉన్నాయి. ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈరోజు దేశంలో. ఏ రాజకీయ పార్టీ అయినా తమ అభివృద్ధి ఎట్లా ఉండింది, సంక్షేమం ఎట్లుంది, ప్రజల ఆత్మగౌరవం నుంచి ఎట్లా పట్టించుకున్నారు, ప్రజల జీవన ప్రమాణాలు ఎంత పెంచిండ్రు అనే చర్చ ఎన్నికలలో మాయమైపోయి ఈ వ్యూహకర్తలు ముందుకు వచ్చారు. పెద్ద పెద్ద వ్యూహకర్తలు కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుని, ఇప్పుడు ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ నే తీసుకుంటే, ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయాల్ని ఎట్లా అంటే ఏ క్షణమైనా, ఏ నినాదమైనా తీసుకురావడము, దాన్ని చేయడం. మొన్న కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు కూడా తెలంగాణలో అదే చేశారు. ఒక దుష్ప్రచారము. ఇప్పుడు గోబెల్స్ అనేవాడిని అందరూ మర్చిపోయేలాగా వీళ్ళందరూ తయారైంది. చాలా చాలా విషాదకరమైన పరిస్థితి ఈ రోజు ప్రజలకి. అయితే శ్రీశైల్ రెడ్డి గారు, ఢిల్లీ 2 అంశాలు ఇక్కడ. ఢిల్లీ ఎన్నికల్లో పెద్దగా వీళ్ళు ఈ స్ట్రాటజిస్టుల ప్రభావం పెద్దగా ఉన్నట్టు కనపడలేదు. ఇక రెండో అంశం, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక ప్రస్తావన చేశారు. ఈ ఇంపాక్ట్ పడి తెలంగాణలో బీజేపీ ఏమన్నా రూల్లోకి, అంటే చేంజ్ ఆఫ్ గాడ్ దిశగా అడుగులేసే అవకాశాలు ఉన్నట్టుగా మీరు సూచనప్రాయంగా చెప్పారు. ఎక్కడున్నాయి అవకాశాలు? బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఎంత? వాళ్ళు ఎలా వస్తారు? కాదు తెలంగాణలో బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లా ఇది సాధ్యం కాదు తెలంగాణలో. ఎందుకు అంటే కూడా నేను చెప్తా. మిత్రులు గోపాల్ శర్మ గారు, గతంలో మేము ఆయన కలిసి పనిచేసాం టీజేఎస్ లో. నాకు ఆయన అంటే గౌరవ భావము. ఆయన నేను చెప్పిన మాటలు ఆయనకి రుచించవు, ఒప్పుకోరు. రాజకీయం అంటేనే, డెమోక్రసీ అంటేనే పరస్పర డిసగ్రిమెంట్ కాబట్టి. సో గోపాల్ శర్మ గారు, టేక్ దిస్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ యాడ్ పెప్పర్ అండ్ మిర్చి ఆల్సో ఇఫ్ యూ వాంట్. బట్ బేసికలీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే, తెలంగాణ చాలా 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 అన్లైక్ నార్త్, చాలా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. తెలంగాణలో పౌర హక్కులు, ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు ఎన్నో ఈరోజు తెలంగాణను నిలబెట్టినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరూ పనిచేసి తెలంగాణ తీసుకొచ్చారు. గత రేవంత్ రెడ్డి ఒంటెత్తు పాలనలో, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 11 నెలల్లో తెలంగాణ ఏమైందనేది చూస్తున్నాం. మీరు ఒక మాట అండి, ఈరోజు కాంగ్రెస్ విఫలమైన హామీల పట్ల పోరాటం చేస్తున్నది
గ్రౌండ్ లో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రధాన ప్రతిపక్షంగా చాలా బలంగా బ్రేకింగ్ ఉన్నది. వచ్చింది. బీజేపీ శ్రీశైల్ పార్టీ రెడ్డి గారు, మనీష్ సిసోడియా జస్ట్ ఒక 600 ఓట్ల తేడాతోటి ఓటమి పాలయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా చేసిన మనీష్ సిసోడియా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ఢిల్లీ రిజల్ట్, బీజేపీ విక్టరీ అనేది తెలంగాణ మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమన్నా మారుతాయా ఇక్కడ? నేను అనుకోవడం ఏంటంటేనండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా గొప్ప మార్పు జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఉన్న 1-2 రాష్ట్రాలు కూడా చేతిలో జారిపోయేంత వరకు కూడా ఆయనకేం సోయి రాదు. అది పక్కన పెట్టేస్తే తెలంగాణలో బీజేపీకి బాగా వేయడం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తర్వాత సర్పంచ్లు వస్తారు. బీజేపీకి కింద స్థాయి నెట్వర్క్ లేదు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండెడ్ గా ఉండి ప్రజల సమస్యల మీద పనిచేసే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా బీజేపీ పార్టీ భావోద్వేగాలను నమ్ముకుంటుంది. వాళ్ళు కొంత మిడిల్ క్లాసు, అర్బన్ సెక్షన్ ని ప్రభావితం చేయగలరు, ఇంపాక్ట్ చేయగలరు. వాళ్ళ గతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ రోజు 8 మంది అయ్యుండొచ్చు, 8 ఎంపీలు వచ్చిండొచ్చు ఇప్పుడు. కానీ మొన్న తెలంగాణలో ఏం జరిగింది ఉదాహరణకు చెప్తాను. ఒక రైల్వేలకు సంబంధించి తెలంగాణకి